నరేష్ బాగా గుర్తొచ్చేవాడు సార్ ఆ టైంలో. పొద్దు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ 1 year లో మాకు పాప పుట్టడం వల్ల నాకు మా హస్బెండ్ చాలా మంచివాడు అవ్వడం వల్ల నాకు ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు సార్. ఇంకా మీ దగ్గర ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళేసి నరేష్ మీద కంప్లైంట్ చేయండి మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారని, లేదంటే నిజాలన్నీ మీ హస్బెండ్కి చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేసి మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ 2 పనులు చేయలేక నేను మీకు మెయిల్ చేశాను సార్. మీరే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలి సార్ ఎలాగైనా. నరేష్ కాంటాక్ట్ లో ఉన్నాడా అండి? ఉన్నాడు సార్. మాట్లాడిస్తారా నరేష్ తోటి? మాట్లాడిస్తాం సార్. సార్ కాల్ చేయండి నరేష్ కి. సరే సార్. హలో హలో కన్నా. చెప్పు. హలో కన్నా. చెప్పు, ఎవరికో లైన్ లో కలుపుతున్నావు కాన్ఫిడెన్స్ కాదు. అలా ఏం లేదు, నేను ఎవరికి కాల్ కలిపి నువ్వు ఏం చేస్తున్నావు అని కాల్ చేశాను అంతే. ఏం చేయట్లేదు, రూమ్లే ఉన్నా. తిన్నావా? తిన్నా. నాకు చూపిస్తుంది కాన్ఫిడెన్స్ కాల్ ఎవరికో కలిపినావని. అలా ఏం లేదు కన్నా, కాన్ఫరెన్స్ కాల్ ఏం లేదు. ఏం లేదా? ఫోన్ చేస్తే కలుస్తలేదు నీది. నాకే మాట్లాడనిపించట్లేదు, ఇంక అందుకే ఫోన్ ఆఫ్ చేసుకున్నా. మరి 2 రోజులు ఏమైపోయినావు మరి? ఫోన్ చేస్తే అసలు చిత్తాకు వస్తుంది. చెప్తున్నాను కదా నాకు నీతో మాట్లాడాలని లేదని, అందుకని ఆఫ్ చేసుకొని ఉన్నా. పాపం తీసుకొని వస్తాను నా దగ్గరికి, ఏంది మరి ఇంకా రావట్లేవు, మరి ఎప్పుడు వస్తావు? నేను ఎక్కడికి రాను, నీ దగ్గరికి రాను. ఇంకా నేను ఏమైపోవాలి మరి? నీకోసం ఇక్కడ పిచ్చర్ అయిపోతుంటే. ఇది ఇందాక నువ్వు ఏం తిట్టానంటే ఒక మాట చెప్తాను నేను. చెప్పు. నేను ఇందాక కాన్ఫరెన్స్ కాల్ పెట్టాను, ఒక అడ్వకేట్ సార్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టాను కన్నా. నువ్వు ఒకసారి ఆ సార్ తో మాట్లాడు. మరి ఇందాక ఎవరికి పెట్టలేదన్నో, మరి ఇప్పుడు పెట్టాను, మరి పిచ్చి పిచ్చి సరేస్తున్నావు ఏమైనా? పెట్టానంటే నువ్వు మాట్లాడవు కదా, అందుకని కాల్ కట్ చేస్తావు. నేను ముందు నీకు అబద్ధం చెప్తాను. మరి చెప్పాలా? మరి చెప్పకపోతే ఇప్పుడు చెప్తే మరి కూడా తిడతాగా. హలో హలో. నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ఏమైంది? అమ్మాయి చాలా బాధపడుతుంది, ఏం చేస్తున్నావు అమ్మాయికి? సార్ ఇంతకుముందుకు మేము ఇద్దరం లవ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మేము ఇంతకుముందుకు అనుకున్నాము. ఏమని? అదే మ్యారేజ్ అయిన తర్వాత 6 months తర్వాత మీ హస్బెండ్ విడాకులు ఇచ్చి నా దగ్గరికి వచ్చేసి ఇద్దరం కలిసి ఉందామా అని మేము ఇద్దరం అగ్రిమెంట్ అనుకున్నాం సార్. ఫస్ట్ మీరు ఇద్దరు మేజర్సే కదా, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. రిజిస్టర్ ఆఫీసులు ఎన్నో ఉన్నాయి, లేచిపోతే అయిపోతుండే కదా. పెళ్లి చేసుకున్నాక బాధపడుడేంది? అవును సార్, అప్పుడు ఏం అర్థం కాదు. అప్పుడు తనే ఇట్లా ప్లాన్ చెప్పింది, సర్లే అన్న. ఇప్పుడేమో రాను అది అని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను